ఒక్క చల్లని రాత్రి 13వ భాగం. ఎక్కడ దిగావు? అడిగాడు సుబ్బారావు. హోటల్లో. ఎన్ని రోజులు సెలవు తీసుకున్నావు? వారం రోజులు నీతో గడపడానికే వచ్చాను. వేరే పనేమీ లేదు. అయితే హోటల్లో ఎందుకు దిగావు? వెళ్ళి సామాన్ తీసుకువచ్చేయి. శివరాం నవ్వి థ్యాంక్ యూ, హోటల్లో బాగానే ఉంది. రోజు పొద్దునే వచ్చి సాయంకాలం దాకా ఉంటాను అన్నాడు. శివరాం, అప్పుడు నీతో చెప్పిన విషయం నువ్వు మర్చిపోయినట్లు లేవు. నాకు ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు. పూర్తిగా మారిపోయాను. బావుంది. ఈ స్థితి వచ్చాక మారిపోయావన్నమాట. నిన్ననే బావ చెప్పాడు. పోయినసారి మిమ్మల్ని ఎందుకు పిలిపించింది, మీరు ఏం చెప్పి వెళ్ళిపోయింది అన్నది నిర్మల. గుడ్ గాడ్, ఎందుకు చెప్పావు అన్నాడు శివరాం. మీరు సామాన్ తీసుకుని ఇక్కడికి రండి. నెల రోజుల నుంచి బావ నా మొహం తప్ప ఇంకో మొహం చూడలేదు. విసిగెత్తిపోయాడు. కాస్త మార్పుగా ఉంది. ప్లీజ్ రండి. వద్దమ్మా, ఇక్కడ ఉన్న వారం రోజులు తప్పకుండా వస్తాను. పొద్దున వచ్చి సాయంకాలం వరకు ఉంటాను. అట్లా కాదు, సామాన్తో ఇక్కడికి వచ్చి తీరాలి అని శివరాంని ఒప్పించింది నిర్మల. శివరాం భోజనం చేసి హోటల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకి సామాన్ తీసుకువచ్చాడు. మన్నాటికల్లా అంత ధైర్యం చేసి అతని ఇంటికి ఎందుకు పిలిపించిందో శివరాంకి అర్థమైంది. స్నానానికి నీళ్లు తోడాను, స్నానం చేసి రండి అని శివరాంకి చెప్పి సుబ్బారావు పక్కన కూర్చున్నది నిర్మల. శివరాం స్నానం చేసి డ్రెస్ చేసుకుని వచ్చే వరకు భర్త పక్కనే కూర్చున్నది. మీరిద్దరూ చదరంగా ఆడతారా, కబులు చెప్పుకుంటారా అడిగింది శివరాం గదిలోకి రాగానే. ఎందుకు అడిగాడు సుబ్బారావు. నేను వంట చేయడానికి వెళ్తాను. వెళ్ళు. శివరాం గారు, మీకు బయట పని ఉంటే వెళ్ళిరండి. నేను గదికి బయట గడియ పెట్టి వెళ్తాను. వంట అది పూర్తి చేసి రావడానికి 1.5 గంట పడుతుంది. అప్పుడు గాని గడియ తీయను. అదేమిటి అన్నాడు సుబ్బారావు కాస్త కోపంగా. తమాషాకి అని వెళ్ళిపోయింది నిర్మల. నిర్మల పిలిచాడు సుబ్బారావు. తలుపు దగ్గర ఆగింది. నీ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. చాలా అమర్యాద చేస్తున్నావు. శివరాం మంచివాడు కాబట్టి సరిపోయింది. ఇన్సల్టింగ్. నో, ఇన్సల్ట్ ఏముంది? మీరు గది బయట గడియ పెట్టి వెళ్ళండమ్మా, ఏమీ పర్వాలేదు అన్నాడు శివరాం నవ్వుతూ. ఐ డోంట్ లైక్ ఇట్. వీల్లేదు. ఐ లైక్ ఇట్. యువర్ వైఫ్ ఈజ్ ఏ వెరీ సెన్సిబుల్ ఉమెన్. చూడు సుబ్బారావు, నువ్వు అనుమానపడటానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతుంది. అది చాలా వివేకమైన పని అన్నాడు శివరాం. మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తే నేను ఏదో చాలా నీచుణ్ణిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఫీల్ అవ్వాలి? నీ మీద ఇష్టం వల్ల మీ ఆవిడ అట్లా ప్రవర్తిస్తుంటే. వీల్లేదు. మీరిద్దరూ ఇలా ప్రవర్తించడం భరించలేను. వీల్లేదు అన్నాడు సుబ్బారావు. అయితే నేను వెళ్ళిపోతాను. ఆమె తన మనశ్శాంతి కాపాడుకునేందుకు, ఆమెకి మంచిదని తోచిన విధంగా చేసేందుకు ఆమెకు హక్కు ఉంది. ఆ హక్కు లేకుండా చేయడానికి నన్ను నువ్వు ఉపయోగించడానికి వీల్లేదు. ఐ విల్ గో అన్నాడు శివరాం కోపంగా. శాంతించు, అలా కూర్చో. ఆల్ రైట్, యు విన్ అన్నాడు సుబ్బారావు. రాత్రి పడగ్గది తలుపు లోపల గడియ పెట్టి తాళం వేసి చెవి భర్త దిండి కింద పెట్టింది నిర్మల. ఇదేమిటి నిర్మల, తాళం దేనికి అని అడిగాడు సుబ్బారావు. ఊరికినే. తాళం చెవి నా దిండి కింద పెట్టావెందుకు? నవ్వింది నిర్మల. నేను నిద్రపోతుండగా రాత్రి ఎప్పుడో నువ్వు లేచి హాల్లోకి వెళ్ళి ఉండడానికి వీల్లేదని నాకు నిశ్చయంగా తెలియడానికేగా. నిర్మల మాట్లాడలేదు. అప్పటి నా ప్రవర్తనకి ఇప్పుడు నాకు ఇది శిక్ష? ఇలా కసి తీర్చుకుంటున్నావా? అలా అబద్ధం చేసుకోక బావా. అతను ఏడుస్తున్నాడు. అతని తల ఒళ్ళోకి లాక్కొని, బావా నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. కానీ ఈ విషయంలో మనకి రాజీ కుదరదు. నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటాను, తీరుతాను బావా. నాకు నెల తప్పింది అని నీకు తెలుసా? ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు వచ్చినా దేవుడితో కూడా అరక్షణం ఒంటరిగా ఉండను. ఎప్పుడు కానీ ఏ బలహీనమైన క్షణంలోనో, ఏ నిస్పృహ వల్లో, ఏ మానసిక వ్యధతోనో నన్ను, నా కడుపులో పాపాయిని నువ్వు శంకించడానికి అవకాశం ఇవ్వను బాబా. పుట్టబోయే పాపకి తండ్రి నువ్వేనని నీకు నిశ్చయం కలగాలి. అప్పుడే నీకు మనశ్శాంతి ఉంటుంది. అనుమానం, సంశయం కలగవు. ఇప్పుడు నా ప్రవర్తనకి నువ్వు బాధపడినా సరే నేను ఇలాగే ప్రవర్తిస్తాను అన్నది. అతను ఆమె ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయాడు. వారం రోజుల తర్వాత శివరాం ఊరికి వెళ్ళిపోయాడు. 4వ నెల రాగానే తనకు సహాయంగా ఉండడానికి తమ్ముని వచ్చి తమ ఇంట్లో ఉండమన్నది నిర్మల. 6వ నెల రాగానే తల్లిని కూడా రమ్మన్నది. నిర్మలకి నెలలు నిండుతున్నాయి. సుబ్బారావు చాలా సంతోషంగా ఉన్నాడు. శివరాం ఉత్తరం రాశాడు సుబ్బారావుకి. మై డియర్ సుబ్బు, వచ్చే నెల మద్రాసులో అంతర్జాతీయ న్యూరో సర్జన్ సమావేశం జరుగుతుంది. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా మొదలైన అన్ని దేశాల నుంచి ప్రఖ్యాత న్యూరో సర్జన్లు వస్తారు. నీ కాళ్ళ విషయం వాళ్ళేమైనా చేయగలరేమో కనుక్కోకూడదు. నన్ను రమ్మంటే వచ్చి ఆ సర్జన్లతో మాట్లాడతాను. వాళ్లలో 2 నా పై ఆఫీసర్కు బాగా తెలుసు. ఆయన దగ్గర నుంచి ఉత్తరం తీసుకువస్తాను. మీ ఆవిడకి ఈ విషయం చెప్పి జవాబు రాయి. శివరాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పేజీ అంతా నీకు థ్యాంక్స్ రాయాలని ఉంది. నాకు హోప్ ఇస్తున్నావు. అంతకన్నా ఏం కావాలి? నువ్వు రా, వచ్చి నేను నడిచేటట్లు చెయ్యి. ఎంతో ఆశతో సుబ్బారావు. నాకు కాళ్ళు వస్తే మనం ఆల్ ఇండియా టూర్ వెళ్దాం నిర్మల. ఇప్పుడు వీల్లేదు. ఎందుకు వీల్లేదు? కాన్పు అవ్వాలి, తర్వాత పసిపాప. అవును కదూ. పోనీ 6 నెలల తర్వాత వెళ్దాం. కాళ్ళు వస్తే నాకు మళ్ళీ ఉద్యోగం ఇస్తారా? ఎందుకు ఇవ్వరు?
ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వకపోయినా ఇంకో కంపెనీ వాళ్ళు కళ్ళకద్దుకుని తీసుకుంటారు. సేల్స్ ప్రమోషన్లో నాకు ఎంతో అనుభవం ఉంది. కాళ్ళు రాని, ఏం చేస్తానో. ఏం చేస్తావేంటి? రాని చెప్తాను. ఇప్పుడు చెప్పరాదు? చెప్పడం ఎలా? చూపిస్తాను. ఆమె పెదమ కొరికాడు. నీ అల్లరి చేష్టలు నువ్వు. న్యూరో సర్జన్ సమావేశం ప్రారంభమైంది. శివరాం వస్తున్నానని ఉత్తరం రాశాడు. పొద్దున్నంతా ఎదురు చూశాడు సుబ్బారావు అతని కోసం. మధ్యాహ్నమైనా రాలేదు. సుబ్బారావుకి సహనం పోయింది. ఎందుకు రాలేదో ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇయ్యి చెప్పాడు నిర్మలకి. సాయంకాలం వస్తాడేమో చూద్దాం. రాకపోతే రేపు ట్రంకాల్ చేస్తాను. ఆయన రాకపోతే నేనే వెళ్ళి ఆ సర్జన్లని కలుసుకుంటాను ధైర్యం చెప్పింది నిర్మల. రాత్రి 8 గంటలకి వచ్చాడు శివరాం. పొద్దున్నే వస్తామనుకున్నాను అన్నాడు సుబ్బారావు. పొద్దున్నే వచ్చాను. సర్జన్ చూడ్డానికి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాను. పొద్దున్నుంచి పడిగాపులు పడి ఉన్నాను. ఇప్పుడే పనైంది. కలుసుకున్నావా? ఏమన్నారు? ఆత్రంగా అడిగాడు సుబ్బారావు. ఇవాళ రేపు కాన్ఫరెన్స్లో బిజీగా ఉంటారట. ఎల్లుండి వస్తామన్నారు. నిజంగానా? వస్తామన్నారా? ఎల్లుండి ఎప్పుడు వస్తారు? రేపు సాయంకాలం వస్తే ఎల్లుండి ఎప్పుడు వచ్చేది చెప్తానన్నారు. ముందు ఒప్పుకోలేదు. కాన్ఫరెన్స్కి వచ్చామని, రోగులను చూడ్డానికి రాలేదని అన్నారు. మా బాస్కి ట్రంకాల్ చేసి ఫోన్లో వాళ్లతో మాట్లాడమన్నాను. అతి కష్టం మీద ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏమనను? అప్పుడే ఇంత ఎగ్జైట్ అవ్వక వాళ్ళు వచ్చి ఏం చెప్తారో చూడండి అన్నాడు శివరాం. సుబ్బారావు తన తండ్రికి తల్లికి ఉత్తరం రాశాడు. ఉత్తరం అందిన మన్నాడు వాళ్ళు రైల్లో దిగారు. మధ్యాహ్నం 12 గంటలకి 3 సర్జన్లు వచ్చారు సుబ్బారావుని పరీక్ష చేయడానికి. నిర్మల, శివరాం, నిర్మల తండ్రి తల్లి, సుబ్బారావు తల్లి తండ్రి డాక్టర్లు ఏం చెప్తారని ఆదుర్దాగా కాచుకుని కూర్చున్నారు. సుబ్బారావుని పరీక్ష చేసి గంట తర్వాత సర్జన్లు బయటకు వచ్చారు. ఆపరేషన్ చేస్తే కాళ్ళు వచ్చే అవకాశం ఉంది. స్పెయిన్ ఇంజరీలో నరాలు దెబ్బతినలేదని మా అభిప్రాయం. ఎక్కడో బ్లాక్ ఏర్పడింది. అది తీసేస్తే కాళ్ళు రావచ్చు అన్నాడు ఒక సర్జన్. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. కానీ ప్రమాదం ఉంది. ఆపరేషన్ జయప్రదం అయితే కాళ్ళు వస్తాయి. లేకపోతే పేషెంట్ ఆపరేషన్ టేబుల్ మీద పోయే ప్రమాదం ఉంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నేను చిన్నపిల్లవాణ్ణి కాను. నాకు చెప్పకూడదా? అరిచాడు సుబ్బారావు లోపల నుంచి. 3 సర్జన్లు లోపలికి వెళ్ళి సుబ్బారావుకి చెప్పారు. ప్రమాదం ఎంత? సగానికి సగం చెప్పాడు ఓ సర్జన్. డాక్టర్స్, ప్రమాదం ఉంటే ఉంది. ఆ రిస్క్ తీసుకోవడానికి నేను తయారుగా ఉన్నాను. ఇంకెవరిని సంప్రదించిన అవసరం లేదు అన్నాడు సుబ్బారావు. సాయంకాలం మీరు రండి. మాకు కావలసిన ఆపరేషన్ థియేటర్, ఎక్విప్మెంట్ ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కుంటాము అని శివరాంకి చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. బావా అన్నది నిర్మల. ఏమిటి నిర్మల? ఈ ఆపరేషన్ నేను ఒప్పుకోను. వీల్లేదు. కాళ్ళు లేకపోతే పోని. ఆ ప్రమాదం వద్దు. నిర్మల, నీకంత స్వార్థమా అన్నాడు సుబ్బారావు. వద్దోయ్. కాళ్ళు లేకపోయినా నువ్వు బతికి ఉంటే చాలు మా అందరికీ. నీకేమైనా అయితే అందరి గుండెలు పగిలిపోతాయి. మీరందరూ వివేకం ఉన్నవాళ్ళు. కాస్త ఆలోచించండి. ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్నాళ్ళకి నేను, మీరు అందరం పోయేవాళ్ళమే కదా. అందుకని నిర్మల అడ్డు వచ్చింది. నన్ను చెప్పనియ్యి. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు. ఈ జీవితం ఇంతే. కాళ్ళు లేకుండా జీవితమంతా గడపవలసిందే. మాట్లాడుతూ తింటూ నేను పక్క మీద ఉంటే మీరు తృప్తి పడవచ్చు. కానీ నాకు అలా బతికి ఉండాలని ఉందేమో ఆలోచించారా? నా మనస్థితి మీరు ఊహించలేరు. ఇప్పుడు కలిగిన ఈ అవకాశం ఓ స్పోర్టింగ్ ఛాన్స్గా తీసుకుందాం. పోతే పోతాను, బతికితే సంతోషంగా బతుకుతాను అన్నాడు సుబ్బారావు. ఎస్, సుబ్బు ఈజ్ కరెక్ట్. ఆపరేషన్లో ఉన్న ప్రమాదం తెలిసి అతను ఒప్పుకుంటున్నప్పుడు ఈ అవకాశం పోగొట్టుకోమనడం న్యాయం కాదు. అతని తల్లిదండ్రులు గాని భార్య గాని అడ్డు చెప్పకూడదని అంటాను అన్నాడు శివరాం. మిస్టర్ శివరాం, అరిచింది నిర్మల. క్షమించండమ్మా, నా అభిప్రాయం చెప్పాను. 2 గంటల సేపు అందరూ ఆ విషయమే చర్చించారు. నిర్మల, సుబ్బారావు తల్లి ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ ఒప్పించాడు సుబ్బారావు. అమ్మా నిర్మల, మీ దుఃఖం నాకు అర్థమైంది. మీరు ఆడవాళ్ళు, పుట్టించేవాళ్ళు. అందుకే చావు అంటే మీకు అంత భయం. నేను చావన్రా, ఏడుపు మాని సరదాగా ఉండండి అన్నాడు సుబ్బారావు. ఆ రాత్రి పడుకున్న తర్వాత నిర్మల భర్తని ఎంతో వేడుకున్నది. బావా, ఈ మొండితనం మానవు. నాకోసమైనా మానవు. నీకేమైనా అయితే నేను ఇంకో నెల రోజుల్లో పుట్టబోయే పాప ఏమవుతామో ఆలోచించావా? ఏడ్చింది. సుబ్బారావు ఆమె తల నిమురుతూ, నిర్మల, సుమతి విషయం చెప్పావు, జ్ఞాపకముందా? ఈవేళ నీకు సావిత్రి విషయం జ్ఞాపకం చేస్తాను, విను. సావిత్రిలా నీ ప్రేమలో ఉన్న బలం, దీక్ష, ఔన్నత్యం యమదేవుని కూడా ఆశ్చర్యపరుస్తాయి. భగవంతుడు ప్రేమ స్వరూపుడంటారు కదా. ఆ భగవంతుడు నీ ప్రేమకి సంతోషించి యముణ్ణి నా దగ్గరికి రాకుండా చూస్తాడు. నీ ప్రేమలో నీకు నమ్మకముంటే నాకేం కాదన్న ధైర్యంతో ఉండు అన్నాడు. నిర్మల ఏడుపు మానలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మన్నాడు పొద్దున శివరాం వచ్చి ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఏర్పాటు చేశానని, సాయంకాలం ఆపరేషన్ చేస్తారని, ఇంకో గంటలో అంబులెన్స్ వస్తుందని, ఆస్పత్రికి వెళ్లాలని చెప్పాడు. సుబ్బారావుని నర్సింగ్ హోంలో చేర్పించారు. నర్సింగ్ హోం డాక్టర్లు, నర్సులు వచ్చి బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్ చూసి రాసుకు వెళ్లారు. నేను వెళ్ళి వస్తాను బావా అని నిర్మల లేచింది.
ఎక్కడికి? అలా తిరిగి వస్తాను. సాయంత్రం 5 గంటలకి ఆపరేషన్. ఆలోగా వస్తావా అడిగాడు సుబ్బారావు. తల ఊపింది నిర్మల. జవాబు చెప్పలేదు. చెప్పే స్థితిలో లేదు. కంఠం పూడుకుపోయింది. మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే ఏడుపు వస్తుందని తెలుసు. రుమాల్ నోటికి అడ్డం పెట్టుకుని వీధిలోకి వెళ్ళింది. ఖాళీగా వస్తున్న ట్యాక్సీ ఎక్కి తను చదువుకున్న కాలేజీకి వెళ్ళింది. నిర్మల, చాలా రోజులైంది కదూ నువ్విటు వచ్చి. మొదటి కాన్పా? ఎవరో చెప్పారు మీ ఆయనకి యాక్సిడెంట్లో కాళ్ళు పోయాయని. సో సారీ అన్నది నిర్మల క్లాస్మేట్ సుగుణ. ఇప్పుడు అదే కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్. తన గుండెలో భారం, తన మనసులో ఆవేదన దాచుకుని పైకి నవ్వుతూ మాట్లాడింది నిర్మల. నాకు క్లాస్ ఉంది, గంటలో వస్తాను. ఇక్కడే ల్యాబ్లో కూర్చో అన్నది సుగుణ. కాసేపు కూర్చుంది. సుగుణ తిరిగి రాకముందే అక్కడి నుంచి బయలుదేరింది. బయలుదేరే ముందు మందుల అలమారు దగ్గరికి వెళ్ళి దేనికోసమో వెతికి తీసుకుంది. వచ్చావా? రావేమో, ఆపరేషన్ ముందు కనిపించవేమో అని భయపడ్డాను నిర్మల అంటూ సుబ్బారావు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. నిర్మల ఆసుపత్రికి రాగానే ఏమీ మాట్లాడకుండా అతని పక్కన కూర్చున్నది. ఆమెను మౌనంగా చూస్తున్నాడు సుబ్బారావు. 4 గంటలకి 3 న్యూరో సర్జన్లు వచ్చారు నర్సింగ్ హోమ్కి. 4:30కి సుబ్బారావుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళడానికి స్ట్రెచ్చర్ తీసుకువచ్చారు నర్సులు. స్ట్రెచ్చర్ వెనకే అందరూ వెళ్తున్నారు. అతని చెయ్యిలో చెయ్యి వేసుకుని స్ట్రెచ్చర్ పక్కనే నడుస్తుంది నిర్మల. థియేటర్ తలుపు దగ్గరికి వచ్చాక క్షణ ఆగమని చెప్పాడు సుబ్బారావు. స్ట్రెచ్చర్ ఉన్న ట్రాలీని ఆపారు నర్సులు. నిర్మల, ఆపరేషన్ అయిపోయి నాకు స్పృహ రాగానే నాకు నువ్వు 3 ఇవ్వాలి అన్నాడు సుబ్బారావు. నిర్మల మాట్లాడలేదు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఏమిటో తెలుసా? 2 ముద్దులు, 1 సిగరెట్టు. ఈ ప్యాకెట్ అగ్గిపెట్టి బ్యాగ్లో పెట్టుకో. నాకు తెలివి రాగానే ఇవ్వాలి అని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్టు అగ్గిపెట్టి తీసి నిర్మలకిచ్చాడు. తర్వాత అప్పుడు 2 వద్దులే, 1 ఇప్పుడే ఇవ్వు అన్నాడు. నిర్మల చటుక్కున వంగి అతన్ని ముద్దు పెట్టుకుంది. స్ట్రెచ్చర్ థియేటర్లోకి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళి కింద గదిలో కూర్చో చెప్పాడు విశ్వనాథం కూతుర్ని. తల విదిలించింది నిర్మల. శివరాం నర్సుని పిలుచుకు వచ్చాడు. నర్సు ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటే ఎందుకు అడిగింది నిర్మల. ట్రాంక్విలైజర్, నిద్ర వస్తుంది, టెన్షన్ తగ్గుతుంది చెప్పింది నర్సు. అవసరం లేదు అని గోడకి ఆనుకుని నిలబడే ఉంది నిర్మల. కూర్చో అన్నాడు సుబ్బారావు తండ్రి. కూర్చోలేను మావయ్య అంటూ ఏడ్చేసింది. అంతవరకు మనోబలంతో అణుచుకున్న దుఃఖం కట్టెలు తెంచుకుని పొంగి పొంగి వచ్చింది. అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి నిర్మల దుఃఖం చూడగానే. 8:30కి డాక్టర్లు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగే ధైర్యం లేదు నిర్మలకి. ఏం చెప్తారనని మొహాలు చూసింది. దిగులుగా లేవు. శివరాం, సుబ్బారావు తండ్రి, నిర్మల తండ్రి డాక్టర్ల దగ్గరికి వెళ్లారు. ఏదో చెప్పారు డాక్టర్లు. నిర్మల, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అరిచాడు శివరాం. ప్రమాదం లేదు, నడుస్తాడు. ఇంకా ఆదుతా పడవలసిన అవసరం లేదు. 10 గంటలకో 11 గంటలకో స్పృహ వస్తుందట. అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు. స్పృహలేని సుబ్బారావుని చూసి అందరూ నిశ్శబ్దంగా నిల్చున్నారు. శివరాం వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి వచ్చి ప్రమాదం ఏమీ లేదు, చూడ్డానికి రేపు పొద్దున రమ్మన్నాడు అని చెప్పాడు. అందరూ కాఫీ హోటల్కి బయలుదేరారు. నిర్మల మాత్రం ఆ గదిలోంచి కదలనన్నది. 11 గంటల ప్రాంతాన సుబ్బారావు కళ్ళు తెరిచాడు. నిర్మల అతని తల దగ్గరికి వెళ్ళి నిలబడ్డది. అతను చిన్నగా నవ్వి చెప్పలేదు, నేను బ్రతుకుతానని, నీ ప్రేమ నన్ను కాపాడుతుందని అన్నాడు. నిర్మల కళ్ళల్లో నీళ్లు నిండాయి సంతోషంతో. ఏవి నాకిస్తానన్నవి అడిగాడు సుబ్బారావు. వంగి ముద్దు పెట్టుకుంది. సిగరెట్టు? అమ్మో, ఇప్పుడు సిగరెట్ ఏమిటి? ప్రామిస్ చేశావా అంటూ ఆమె చేతిలోని బ్యాగ్ లాక్కున్నాడు. బావా వద్దు, ఇప్పుడు సిగరెట్ తాగకూడదు. అతను బ్యాగ్ తెరిచి సిగరెట్ ప్యాకెట్ బయట తీశాడు. అగ్గిపెట్టి ఊడిపోయి పుల్లలన్నీ బ్యాగ్లో పడ్డాయి. అగ్గిపుల్ల అగ్గిపెట్టే తీసుకోవడానికి బ్యాగ్లో చేయి పెట్టాడు. వేళకి ఏదో తగిలింది. బయటకు తీశాడు. అది ఓ చిన్న సీసా. దాన్ని బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్ ఇట్లాతే అంటూ బ్యాగ్ లాక్కోపోయింది. చెయ్యి దూరంగా లాక్కొని సీసా మీద రాసింది చదివాడు. సైనైడ్ ఆఫ్ పొటాషియం అని ఉంది. ఎక్కడిది ఇది నీకు? నిర్మల మాట్లాడలేదు. నేను చచ్చిపోయిన నువ్వు నన్ను వదిలిపెట్టేదానివి కావన్నమాట. ఇది తాగి నా వెనకే పైలోకానికి రావాలనుకున్నావా? నిర్మల నవ్వుతుంది. ఇప్పుడిక అవసరం లేదుగా, దీన్ని డ్రైనేజీలో పారేసిరా. నిర్మల బయలుదేరింది. నిర్మల, నేను అడిగితే ఇచ్చావు గాని నీ అంతటే నువ్వు ఇవ్వలేదు. వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా ముద్దు పెట్టుకుని గదిలోంచి వెళ్ళిపోయింది నిర్మల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.